ధవళేశ్వరం బ్యారేజ్ కొత్త గేట్ల నిర్మాణ పనులకు శ్రీకారం. వచ్చే గోదావరి పుష్కరాల నాటికి పోలవరం పూర్తవుతోందని తెలిపిన సీఎం చంద్రబాబు. కృష్ణా జలాలను రాయలసీమకు తరలించామని సీఎం వెల్లడి. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై హరీష్ రావు ఫైర్. కోస్తా రక్తం తీస్తా వ్యాఖ్యలపై పోలీసుల తీరును ప్రశ్నించిన హరీష్ రావు. డీజీపీ కాకి బుక్ ఏం చేస్తుంది అంటూ విమర్శ. రేవంత్ రెడ్డికి రక్తదానం చేసిన మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. కన్నేపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని విడుదల చేయాలని డిమాండ్. రైతుల సమస్యలపై వినూత్న పద్ధతిలో నిరసన తెలిపిన బీఆర్ఎస్ నేత. కాళేశ్వరం బ్యారేజీల మరమ్మతులపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన. వచ్చే వేసవికి నీటి వినియోగానికి సిద్ధం చేస్తామని వెల్లడి. 3 బ్యారేజీల రిపేర్లు పూర్తి చేసి వినియోగంలోకి తెస్తామన్న మంత్రి. హైడ్రా చొరవతో 6,300 గజాల కాలనీ స్థలం కాపాడింపు. కబ్జా ప్రయత్నాలకు చెక్ పెట్టిన హైడ్రా రంగనాథ్కు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన కాలనీ వాసులు. తాడేపల్లిలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ వినూత్న నిరసన. ఉద్యోగులకు చంద్రన్న బోడిగుండు అంటూ ప్లకార్డులతో ధర్నా. ఉద్యోగుల బకాయిలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్. శ్రీశైలంలో వైభవంగా స్వర్ణ రథోత్సవం. ఆరుద్ర నక్షత్రం సందర్భంగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక ఉత్సవాలు. మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం అన్నాభిషేకం నిర్వహణ. వైరాలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పర్యటన. కిషన్ రెడ్డి రామచంద్రరావుకు ఘన స్వాగతం పలికిన బీజేపీ శ్రేణులు. సింగరేణి భరోసా యాత్రకు శ్రీకారం. సెల్ ఫోన్ రికవరీలో రాజన్న సిరిసిల్ల పోలీసుల రికార్డ్. 13 లక్షల విలువైన మొబైల్స్ యజమానులకు అప్పగింత. పోగొట్టుకున్న వెంటనే సిఈఐఆర్ పోర్టల్లో బ్లాక్ చేయాలని ఎస్పీ సూచన. సీతారామ ప్రాజెక్టుపై కాంగ్రెస్ కుట్ర చేసిందని రేగా కాంతారావు ఆరోపణలు. రైతు బంధు రైతు భరోసాపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన రేగా. 3 మంత్రులు 3 ముక్కలాట ఆడుతున్నారని విమర్శ. 41 ఏళ్ల తర్వాత అంతరిక్షంలోకి వెళ్లిన భారతీయుడిగా శుభాంశు శుక్లా రికార్డ్. రవీంద్ర భారతిలో సెకండ్ ఆర్బిట్ పుస్తక ఆవిష్కరణ. శుభాంశు శుక్లాను యువత ఆదర్శంగా తీసుకోవాలన్న సిపి సజ్జనార్. విదేశీ విద్యార్థుల కోసం గ్లోబల్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ ఏర్పాటు. బేగంపేటలో జీకా ప్రారంభోత్సవం. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు సహాయకారిగా అసోసియేషన్ సేవలు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై ఏబీవీపీ ఆగ్రహం. జూలై 14న రాష్ట్ర వ్యాప్తంగా కళాశాలల బంద్కు ఏబీవీపీ పిలుపు. ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్. మైనంపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ. 18 లక్షల విలువైన ఆర్థిక సహాయం అందజేత. మైనంపల్లి హనుమంతరావు సహకారంతో ఆర్థిక సహాయం అందజేత. పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్పై వ్యాఖ్యలపై బీసీ యాదవ సంఘాల ఆగ్రహం. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ నిరసన. మన్సూరాబాద్లోని ఇంటి వద్ద ఆందోళనకు దిగిన సంఘాల నేతలు. తిరుపతి ఫార్చ్యూన్ గ్రాండ్ హోటల్లో ఉద్రిక్తత. టీడీపీ కార్యకర్తల ఘర్షణలో మీడియా ప్రతినిధులపై దాడి. పుంగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మార్పు అంశంలో వివాదం. గద్వాల కాంగ్రెస్ లో మరోసారి వర్గపోరు. దరూర్లోని మంత్రి కోమటిరెడ్డి పర్యటన సందర్భంగా వివాదం. శిలాఫలకంపై టీజీఎస్డీసీ చైర్పర్సన్ సరిత పేరు లేకపోవడంతో ఆగ్రహం. షాబాద్ హత్యల నిందితుడు రాజ్ కుమార్ మృతి. కొత్తూరు దగ్గర వెంచర్ సమీపంలో రాజ్ కుమార్ మృతదేహం లభ్యం. రాజ్ కుమార్ మృతదేహం పక్కన పాయిజన్ బాటిల్ లభ్యం. కాళేశ్వరం ముక్తీశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు. సోమవారం మాస శివరాత్రి ఆరుద్ర నక్షత్రం పవిత్ర కలయిక. ప్రత్యేక పూజలతో కలకల్లాడిన కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో వింత దొంగతనం. చికెన్ షాపులో 10 కేజీల కోడి మాంసం చోరీ. 2 కేజీల చికెన్ కొనుగోలు పేరుతో వచ్చిన మహిళ.